జై శ్రీరామ్. ముందుగా అందరికీ న్యూస్ 360 తరపున జై శ్రీరామ్, జై హనుమాన్. అయోధ్యలో అయితే రామ ప్రతిష్ట ఉంది. సో రామ మందిరం ఓపెన్ కాబోతుంది. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంత ఘనంగా, అంత అద్భుతంగా అక్కడ అయోధ్యని తయారు చేశారు కదా, మరి నిర్మించారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు? ఎంత అంటే భక్తి ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ప్రతి గల్లీలలో, ప్రతి వీధిలో అయితే, ప్రతి గుడి దగ్గర అయితే అన్నదానాలు కానివ్వండి, అలాగే మనకి ఇక్కడ ర్యాలీస్ కానివ్వండి, భక్తితో చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా అనిపిస్తుంది అన్న అక్కడ మనకి రామ మందిర్ ఓపెన్ అవుతుంది కదా అయోధ్యలో? సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్నో ఏళ్ళ నిరీక్షణ, ఎన్నో ఉడదుడుకులు ఎదుర్కొన్న ఒక సువర్ణ ఘట్టం రేపు జరగబోతుంది. సో 140 కోట్ల భారతీయులు, భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం రేపటి యొక్క సుదినం కోసం వెయిట్ చేస్తున్నాము. సో మనకు ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నా ఇంకొక విశిష్టమైన ఆధ్యాత్మిక క్షేత్రం అదే రామ జన్మభూమి అయోధ్యలోని రాముడి వారి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది రేపటి నుంచి. అదే ఇకపై ముందు కూడా మనం ఎలా అయితే మనం వివిధ క్షేత్రాలు విజిట్ చేస్తామంటే తిరుపతి, షిరిడి, శబరిమల ఎలా విజిట్ చేస్తామో అలాగే ప్రతి ఒక్క హిందువు తన జీవిత కాలంలో విజిట్ చేయాల్సిన ఇంకొక ప్లేస్ అదే అయోధ్య. అది అందరి ప్రతి ఒక్క జనుల యొక్క అందుబాటులో రావాలని కోరుకుంటున్నామండి. సో అది రేపటితో స్టార్ట్ అవుతుంది. ఇక ఫ్యూచర్లో కూడా మనకు ఒక క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం మనం విజిట్ చేయగలడానికి ఛాన్స్ మనకు లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మనం చూసుకున్నట్లయితే 750 సంవత్సరాల నుంచి పోరాడితే కానీ మనకి ఇప్పుడు ఇది దక్కలే అంటున్నారు కదా. సో దీనిపైన మీరు ఏమంటారు? గొప్ప విషయాలు అంత ఈజీగా రావండి. సో గొప్ప విషయాలు ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటుంది. సో ఎప్పుడు ఏం జరిగిపోయింది, ఇంకా వదిలేము, దాని గురించి ఇప్పటి నుంచి అయితే మనకు మొత్తం యావత్ ఈ వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఓకే, మొత్తం యావత్ దేశం కాదు, ప్రపంచంలో కూడా, న్యూయార్క్లో కూడా సో రాముల వారి యొక్క చిత్రం పట్టించిన ప్రతి ఒక్క ప్రపంచ నలుమూలల్లో కూడా రాములు రేపు జరిగే ప్రతిష్ఠ దినోత్సవం గురించి చాలా విశేషంగా జరుగుతుంది. ఇవంతా ఒక యావత్ ప్రపంచం ఇది తను ఇనిషియేట్ అవ్వడానికి ఒక మంచి రోజు రేపు అండి. ఆ విధంగా జరుగుతుంది. మా జీవితకాలంలో ఇది అవ్వటం ఒక అదృష్టం, గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. అందరికీ అదృష్టం కలగదు. ఇది ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ ఫర్ అస్ దట్ ది టెంపుల్ ఈస్ బీయింగ్ ఇనాగ్రేటెడ్ వెన్ వీఆర్ అలైవ్ అండ్ దేర్ టు అబ్జర్వ్ ది ఇనాగ్రేషన్. అంటే చాలా ఏళ్ళ తర్వాత అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడితే కానీ ఇది వస్తుంది కదా. సో ఇప్పుడు మీకు ఏంటి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ జాయ్, ఇలేషన్ అండ్ భక్తి ఇంకా పొంగి వస్తాయి బయటికి. సంథింగ్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. ఇట్స్ జస్ట్ వన్ థింగ్ విచ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. కోట్లు పెట్టి ఒక రామ మందిరాన్ని కట్టడం కూడా చాలా గొప్పతనం. జనాలు కూడా సహకరించినారు, అన్ని విధంగా జనాలు సహకరించినారు. దాన్ని బట్టి అది ఒక పెద్ద ల్యాండ్ మార్క్ ఈవెంటే. అది దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ దట్. ప్రజలు కూడా అదేవిధంగా స్పందించడం, అన్ని సంఘాలు అన్ని విధాలు కూడా బాగానే చేశారు. ఇప్పుడు చూస్తుంటే మన ప్రతి గుడిలో కూడా ప్రతి గుడి కూడా ఇప్పుడు రామాలయం అయిపోయింది. ప్రతి గుడి, వెంకటేశ్వర గుడి కానీ ఏ గుడిలో కానీ రాముడికి సంబంధించిన ఏదో కళ్యాణం కానీ, అభిషేకం కానీ, హోమాలు కానీ, భజనలు కానీ, సంగీత కార్యక్రమాలు కానీ అన్నీ చేస్తున్నారు. సో ఇది మొత్తం యావత్ భారతదేశం సువర్ణ అవకాశం, సువర్ణ క్షణాలలోకి అడుగు పెడుతున్నాము. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. సో అయోధ్యలో మరి రామ ప్రతిష్ఠ అయితే ఉంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? సార్ అది ప్రతి భారతీయుడు కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకోదగిన సార్. మనం ఎన్నో రోజులు పోరాడితే కానీ రాంది ఇప్పుడు అవుతుందంటే అది మనకు ఒక అదృష్టం అంతే. మళ్ళీ మనకు రాముని పాలన మనకు వచ్చినట్టు అనుకోవాల్సిందే కానీ ఇంకేం లేదు సార్. అంతకన్నా అదృష్టం మనకి ఇంకేది మనం మనం ఉన్నప్పుడే అవుతుంది కాబట్టి ఇంకా అది మనం అదృష్టం అనుకోవాలి. మనం ఎన్నో ఇని ఉంటాము, లైక్ చాలా గ్రంథాలు అవన్నీ అన్నీ ఇనే ఉంటాం. ఇప్పుడు మనమున్న జనరేషన్లో ఈ అయోధ్య అనేది కూడా ఒకటి రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? సార్ దానికి ఆనందానికి అవధులు లేవు సార్. అది చెప్పలేని ప్రతి ఒక్క హిందువు చెప్పలేడు అది అది అంత ఆనందం. ఎందుకంటే రాముడు మళ్ళీ పుట్టినంత ఆనందపడుతున్నాం ప్రతి ఒక్కరు. మనము రాముడు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నాడు, మళ్ళీ రామరాజ్యం రావాలని కోరుకుంటున్నాం మనము. అలా ఉంటుందండి. చాలా మందికి రాముడి అంటే భక్తి ఉంది, కానీ రాము గొప్పతనం గురించి ఇప్పుడున్న చిన్న పిల్లలకు కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్కి చాలా మందికి తెలియదు కదా. సో మీ మాటల్లో వాళ్ళకి తెలిసేలాగా ఏమైనా చెప్పాలి అంటే కొంచెం ఎంతో కొంత ఏం చెప్తారు? రాముడి గురించి చెప్పాలంటే మనం ఇంట్లో పిల్లలకు చెప్పాల్సిందే. రాముడు ఇలా ఉండేవాడు, ఇలా బాల్యం ఇలా ఉండేది, ఆయన కష్టపడిన కష్టాలు అవన్నీ మనం చెప్పుకోవాల్సింది, మనం పిల్లలకు చెప్పుకోవాల్సింది. స్కూల్లో కూడా టీచర్లు కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏవో ఒక సంఘటనలు చెప్తుంటే వాళ్ళు విని వాళ్ళకు ఆ రాముడి మీద ప్రేమ భక్తి అని కలుగుతుంది. స్కూల్లో టీచర్లు, మనం ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరూ సహకరిస్తేనే పిల్లల్లో కూడా రామభక్తి పెరుగుతుంది. సో అంటే ఇప్పుడు ఇంటింటికి కూడా అక్షంతలు పంపించారంటున్నారు కదా అయోధ్య నుండి, మీ వరకు మరి అందాయా? అంతే అండి. రేపు పూజలో పెట్టుకొని తలపైన వేసుకోనికి రెడీగా ఉన్నామండి. సో అయితే చాలా కొన్ని కోట్లు పెట్టి రామ మందిర్ని నిర్మించడం అయితే జరిగింది కదా. సో దానిపైన మీకు ఎలా అనిపిస్తుంది? సార్ రాముడి కోసం ఏమైనా చేయొచ్చు. ఆయన కోసం కోట్లోని కాదు, ఆయన ఇచ్చేది మనకు ఇచ్చేది వేరే. ఆయనే కట్టుకుంటున్నాడు, వేరే వాళ్ళు కట్టించేది లేదు. ఎవరి మనసులో ఏది కలిగింది అది ఆయన ఇస్తేనే కలిగింది, లేకపోతే కాదు. ఆయన సంకల్పం బలం బాగుంది కాబట్టి ఈరోజు మనకు ఆ రామ మందిరం దొరుకుతుంది సార్. అయితే మనం చూసినట్లయితే గత 750 సంవత్సరాల నుంచి పోరాడితే కానీ మనకి ఇది రాలేదు అంటున్నారు కదా. సో ఫైనల్గా అయితే మనం ఉన్న జనరేషన్లో ఒక అయోధ్య అనే హిస్టరీని చూస్తున్నాము. అయితే ఇప్పుడు మనకి రాముడు ఇక్కడ అయితే రాబోతున్నా. సో ఎలా అనిపిస్తుంది దానిపైన? చెప్పలేదు సార్, చాలా ఆనందం అది. ప్రతి హిందూ ఏంది భారతదేశం ప్రపంచం మొత్తం కూడా దాని గురించి అందరూ ఆకర్షణగా చూసిందే. ప్రతిసారి కోర్టులో ఉన్నప్పుడు కానీ దేంట్లో ఉన్నప్పుడు కానీ ఏమొస్తుంది ఆ జడ్జిమెంట్ అనేది ఇంట్లో టీవీ ముందు కూర్చొని చూసిన వాళ్ళమే మనం అందరము. ఈరోజు అది మనకు కళ ముందుకు వస్తుంది కాబట్టి దానికి ఆనందానికి ఇంకా అవధులు ఉండవు. చాలా హ్యాపీగా ఉంది సార్ దాని గురించి. థ్యాంక్స్ అండి. ఓకే సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎన్నో సంవత్సరాల నుండి మనం పోరాడితే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో అయోధ్య వల్ల అవుతుంది. మోడీ దయ వల్ల అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మరి అయోధ్య? చాలా మంచిగా అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా. సో మరి అంటే ఇప్పుడు అంటే అక్కడ అయోధ్యలోనే కాదు, సో రేపు మనకి ఇక్కడక్కడ అందరూ సంతోషమే. మనకు ప్రారంభోత్సవం ఉంది కాబట్టి అక్కడే కాదు, మనకి ఓవరాల్ ఇండియాలోనే కాదు, ఇంకా వేరే విదేశాలలో కూడా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. చాలా మంది భక్తులు అందరు సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా మనం ప్రారంభోత్సవాలు అయితే చూడవచ్చు. అంటే ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో అయితే ఎక్కడెక్కడ రాముడి విగ్రహాలు ఉన్నాయి, అంటే రాముడి గుళ్ళు ఉన్నాయో ఎక్కడ చూసుకున్నా కానీ మనకైతే ఇలాంటి ప్రారంభోత్సవాలు, ఇలాంటి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అలాగే ర్యాలీలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, పూజలు ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు. చాలా భక్తులు ఎవరైతే ఉంటారో రాముడి భక్తులు కానివ్వండి, ఇక్కడ హిందువులు ప్రతి ఒక్కరు అంటే హిందూ అనే కాకుండా ముస్లిం రిలీజియన్ తేడా
లేకుండా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పాల్గొని చాలా అద్భుతంగా అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు కూడా ప్రతి వీధుల్లో అయితే ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అయితే అన్న చెప్పండి, ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది అన్న అయోధ్య? నాకైతే చాలా సంతోషం అన్న. అయోధ్య సో మా ఫ్యామిలీ వరకు మొత్తం అంతా సంతోషం అక్షంతలు అని అన్నారు, మరి అక్షంతలు మీ వరకు వచ్చాయా? వచ్చినాయి రేపు పూజ మనకు పూజ చేసుకొని ఇంకా చల్లుకోవడం అంట. వచ్చినాయి అన్న. అయితే ఇంకా ఎక్కువ కూడా డిస్టర్బ్ చేయదు, వాళ్ళైతే అందరికీ అన్నదానం చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళని కూడా కనుక్కుందాం. జై శ్రీరామ్. అనిపిస్తుంది మీకు అయోధ్య అయితే ఓపెనింగ్? నయనశాల వెళ్ళాము, అక్కడ నుంచి కాశీ వెళ్ళాము, కాశీ నుంచి అయోధ్య వెళ్ళాము. అక్కడ నైట్ నిద్ర చేసి పొద్దున్నే చూసాము. మనసులో అంత మనసు కురుస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినావు అమ్మ? మరి ఒక్కసారైనా నాకు చెప్పినావా నేను పోతున్నా, మరి వస్తావారా, మరి మా మనమడా అని చెప్పినావు ఒక్కసారన్నా? అనుకోకుండా మా అమ్మాయి తీసుకెళ్ళింది, నా చిన్న కూతురు టీచర్, ఆమె వాళ్ళ కోలాట టీం ఉంటే వాళ్ళతో వెళ్ళాము. నేను మా ఆయన మంచిగా ఎంజాయ్ చేసాము. రాముడి గుడి ఒక్కటి చూడలేదు, రాముడిని చూసాము. ఎందుకంటే ఓపెన్ కాలే కదా, చూపించలేరు, ఓపెన్ కాలేదు, చూపించలేదు. మంచిగా ఉంది రాముడు. ఎట్లా మంచిగా చూపించారంటే చాలా బాగా. నేను 3 సార్లు వెళ్ళాను. అంతకుముందేమో ఒక టెంటులో కట్టి పెట్టిండ్రి, టెంటు కింద. ఇప్పుడు మంచిగా గుడిలాగా ఉంచి మంచిగా పెట్టారు, చాలా బాగుంది. ఇప్పుడు గుడిలో పెడితే ఇంకా బాగుంటుంది. అదే మరి ప్రారంభోత్సవం అయితే కానుంది కదా మన మోడీ చేతుల మీదుగా, మరి ఎలా అనిపిస్తుంది? చేశారు, కాశీ కూడా చాలా బాగా చేశారు మోడీ సారు. కాశీలో చాలా బాగా చేశారు. అంతకుముందు మేము 2 సార్లు వెళ్ళినప్పుడు కొంచెం గలీజ్గా అట్లా ఉండింది, గంగాదేవి కానీ అక్కడ కాశీ కానీ. ఇప్పుడు చాలా బాగా చేశారంటే ఎంత బాగా, బండలు గిండలు చాలా బాగా చేశారు. అయోధ్య మంచిగా ఉంది, కాశీ బాగుంది, నయనశాల కూడా బాగుంది. విష్ణుమూర్తి అక్కడ జన్మెత్తాడని చెప్పారు, అక్కడ కూడా బాగుంది, చాలా బాగుంది. రాముడు చాలా సంతోషం. ఇప్పుడు అమ్మమ్మ మీరైతే చూసారు, మరి మేము చూద్దామంటే ప్రజలు అక్కడ ఇసుకేస్తే రాలనంత జనాభా ఉంది, మరి మేము ఎట్లా చూడాలి? మీరైతే చూసేసారు. మీరు ఇంకా ఏజ్ ఉంది కదా నాన్న నీకు, మీరు వెళ్ళే టైం చాలా ఉంది. మేమంటే ఏజ్ అయిపోయింది, యాత్రలలో వెళ్ళాము, మీకు చాలా టైం ఉంది. ఇప్పుడు ఎందుకు మీకు కాశీ అవండి, అయోధ్య అవండి. ఇంకా మొత్తం మనం మంచిగా అయినాక చూడాలంటే అయోధ్య మంచిగా అయినాక చూడాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఇంకా పని జరుగుతుంది, పని బాగా జరుగుతుంది. గంట చూసాము, అగరబత్తిలో వెలిగించారు కదా, చూసారా? అది కూడా చూసాము, బాగుంది, చాలా బాగుంది. అయోధ్య చాలా బాగుంది, రాముడు చాలా బాగున్నాడు. అయితే అయోధ్య గురించి మనం మాట్లాడుకుని పక్కన పెడితే, ఇప్పుడు రాముడు గొప్పతనం గురించి చాలా మందికి, అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలకి భక్తి ఉంటుంది కానీ గొప్పతనం గురించి తెలియదు కదా. రాముడు ఏమేమి చేశాడు, ఎంత కష్టపడ్డాడు సీత కోసం అనేది, అది చాలా వరకు తెలియదు. ఇంకా మాకన్నా మీకు ఎక్కువ తెలుసు, సో మీరు చెప్పండి. చదువు రాదు నాయన, నాకు ఎక్కువ తెలియదు. ఇంతే రాముని గురించి ఏంటంటే, వాళ్ళ తండ్రి మాట మీరు చేయలేడు, ఆయన తండ్రి మాట మీర చేయలేడు. తల్లి తండ్రిని గురువు ఎవరమైనా, మనమైనా కూడా నాయన, మీరైనా కూడా తల్లి తండ్రిని పూజిస్తేనే మంచిది. రాముని జాడలో నడిచినట్లు ఉంటారు. అది అక్కడ అయోధ్య నుంచి అక్షంతలు పంపించారా అన్నారు, మరి మీకు వచ్చాయా? వచ్చేవి. ఇప్పుడు రేపు సాయంత్రము 5 దీపాలు వెలిగించాలి. అయితే ఇప్పుడు అయోధ్య మేము నార్మల్ టీవీలలో అక్కడ ఇక్కడ విజువల్స్ అందులో ఇందులో చూసిందే తప్ప రియల్గా అయితే చూడలేదు. కానీ మీరు రియల్గా చూసి వచ్చారు ఓపెన్ కాకముందే. మరి మోడీ గారు కూడా చూసారో లేదా, మీరైతే చూసి వచ్చారు. సరే, ఎలా అనిపించింది? గుడి ఓపెన్ చేయలే కదా, గుడి చూడలేదు. ఒక బయట అంటే కూడా చాలా బందోబస్తు అన్నమాట. పెద్ద మైదానం లాగా ఉంటుంది. అక్కడ చాలా బందోబస్తుతోనే వెళ్ళి
మేము చూసాము, ఆయనను అక్కడ చూసాము. ఇప్పుడు ఆ దేవుడిని తీసుకొచ్చి ఇప్పుడు గుళ్ళో ప్రతిష్టం చేస్తారు. అట్లా చాలా బాగుంది. అయోధ్య అని అడగాల ఇంకా ఓ రాముడు అంత వాళ్ళు ఎవరో నూట్లో ఒకరు ఉన్నారు నాయన ఈ దేశంలో. అలాంటి వాళ్ళు. నూట్లో ఎవరో ఉన్నారు, అందరూ లేరు అట్లా. ఆయన అయోధ్య రాముడు జాడలా నడిచిన వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు ఈ కాలంలో. తల్లిదండ్రులు ఎవరు చూస్తుండ్రు నాయన, ఈ కాలంలో ఎవరు చూస్తలేరు. రాముని జాడ నడవాలంటే చెప్తున్నాను కదా, అంతా ఆయన అవతారమే. విష్ణుమూర్తి అన్నీ అవతారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో రేపు అయితే అయోధ్య ప్రారంభోత్సవం అయితే ఉంది కదా, రామ ప్రతిష్ట, మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టంలా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని 500 సంవత్సరాల తర్వాత ఇది కార్యరూపం దాల్చినటువంటి ఒక దైవ కార్యం. ఈ ఖచ్చితంగా ఈ చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యంగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంది కూడా. ఇది ఒక మన దేశ పండుగ, ఒక దేశ ప్రజలే కాకుండా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన హిందువులందరూ కూడా దీన్ని జరుపుకునేటువంటి సందర్భం ఇది. అయితే కొన్ని పండగలు చూసుకుంటే మనము తెలంగాణ వారికి, ఆంధ్రప్రదేశ్ వారికే ఉంటాయి కదా, కానీ ఇది ఇప్పుడు రేపు అయోధ్య ప్రారంభోత్సవం అయితే ఇండియా మొత్తం అయితే కదిలి వస్తున్నట్టు, అంటే ఇండియా మొత్తం పెద్ద సెలబ్రేషన్. ఇది ఇండియాకే పెద్ద పండగ, సో భారతదేశానికే పెద్ద పండగ కదా, మీకు ఎలా అనిపిస్తుంది దానిపైన? ఇది చాలా సంతోషంగా ఉంది. మన మాటలతో చెప్పలేనటువంటి అంత సంతోషంగా ఉంది ఇది. ఎందుకంటే గత కొన్ని వందల సంవత్సరాలు, కనీసం అంటే ఒక 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఘట్టం ఇది. కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన హిందువులే కాకుండా వేరే మతాల వాళ్ళు కూడా దీన్ని సంతోషంగా జరుపుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మన ప్రజలందరూ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు దీపావళి, దసరానే జరుపుకునేటువంటి వాళ్ళు, కానీ ఇది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఆల్ అన్ని మతాల వాళ్ళు కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచ దేశాలు కూడా దీన్ని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దేశాలు, వేరే దేశాలలో కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఇసుకెత్తే రాలనంత జనాభా, అంటే ఇప్పుడు మనకైతే ఛాన్స్ లేదు, అంటే అంత ఉంది పబ్లిక్ అయితే. సో మీకు ఛాన్స్ వస్తే ఎప్పుడు వెళ్తారు మరి అయోధ్యకి? అయితే ఇప్పుడు అక్కడ రామ మందిర్ ట్రస్ట్ ఏదైతే బోర్డు ఉందో వాళ్ళు ఒక పిలుపునిచ్చారు, ఏంటంటే మీరు ఇప్పుడు రాకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం అంత ఈజీ కాదు, కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు రాకని అన్నప్పుడు కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. ఎప్పుడైతే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఫ్రీ అయిపోతుందో అప్పుడు మేము ఖచ్చితంగా రామ జన్మభూమి పోయి అక్కడ అయోధ్యకు వెళ్ళి శ్రీరాముని దర్శనం చేసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా వెళ్తాము, అక్కడ దర్శనం చేసుకుంటాం కూడా, అది ఖచ్చితంగా చేస్తాం. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. అమ్మ ముందు అందరికీ జై శ్రీరామ్. సో అయోధ్య ప్రారంభోత్సవం అయితే ఉంది కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది బాగా. చాలా బాగుంది మాకు. హ్యాపీ, చాలా హ్యాపీ మేము. రేపు ఈ టైం ఎప్పుడైద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం. 24 గంటలు ఉంది ఇంకా అని యాంగ్జైటీగా ఉంది మా అందరికీ. అయితే అయోధ్యలో చాలా ఘనంగా అయితే చేస్తున్నారు, ఎన్నో కోట్లు పెట్టి చేస్తున్నారు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి పోరాడితే కానీ మనకు రాని ఇప్పుడు మన జనరేషన్లో అయితే వస్తుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది దానిపైన? మీరే దాని గురించి ఎక్కువ ఏం చెప్తారు? మనం కారణ జన్మలు అనుకోవడమే. ఎవరికి 500 సంవత్సరాల నుంచి రాంది మనకు వచ్చింది, మన జనరేషన్కి వచ్చిందంటే మన అదృష్టం అది, మన అదృష్టం. మన ఇండియా చాలా గ్రేట్, చాలా గ్రేట్. మోడీ స్పెసిఫిక్ చాలా హెల్ప్ చేసిన ఆయన మాత్రం. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా అతను ఉపవాసం ఉండి చేస్తుండంటే చాలా గ్రేట్ కదా. కొబ్బరి నీళ్ళే తాగుతున్నాడంటగా, కొబ్బరి నీళ్ళతోనే తాగుతున్నాడంట ఈ 11 రోజులు. ఇవాడితో అయిపోద్దంట కొబ్బరి నీళ్ళ దీక్ష. అది చాలా గ్రేట్ కదండి. ఈ జనరేషన్లో మనం ఉన్నామంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. అది చాలా మందికి రాముడు అంటే చాలా మందికి భక్తి ఉంటుంది, కానీ రాముడి గురించి, ఆ రాముడి గొప్పతనం గురించి ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది మీకు ఇంకా చాలా తెలుసు మాకన్నా, మీ జనరేషన్ వాళ్ళకి. సో మీరేం చెప్తారు అంటే ఎంత కష్టపడ్డాడు ఏంటి అనేది అయితే మీరేం చెప్తారు? రాముడు చాలా కష్టపడ్డాడు, అడవులో కూడా పోయింది కదా తను సీత కోసము. చాలా కష్టపడ్డాడు ఆయన. కొడుకు అంటే రాముడు, భర్త అంటే రాముడు, అన్న అంటే రాముడు, అట్లా ఉంది కదా మన. అవును, మన హిందూ ధర్మంలో రాముడిని ఆదర్శంగా తీసుకుంటాం కాబట్టి రాముడు ఆ టైంలో ఈ టైంలో మనం ఉన్నాం కాబట్టి గ్రేట్. అక్షంతలు వచ్చాయండి? వచ్చినాయి. మా అత్త తెచ్చింది, మా అత్త అందరికి ఇచ్చింది. మా అత్త ఊరికి వెళ్ళింది, అందరికి ఇచ్చింది. తను చాలా బాగా హెల్ప్ అనమాట. ఈ గుడి అప్పటి నుంచి ఉంది మా అత్త. ఫైనల్ ఎలా అనిపిస్తుంది అండి అయోధ్యలో మరి ఇంత ఘనంగా చేస్తున్నారు కదా? అనిపిస్తుంది కానీ మాకు అక్కడ చోటు లేదు కదా, అందుకని. మరి అవకాశం వస్తే ఎప్పుడు వెళ్తారు? మేము ఎక్కడ కంపల్సరీ వెళ్తాం, ఫ్లైట్ పడంగానే మాత్రం కంపల్సరీ వెళ్తాం. మేము వెళ్ళి చూసి వస్తాం అంతే. మేము ఆల్రెడీ వెళ్ళాం, హరే కృష్ణ వాళ్ళతో వెళ్ళాం ఒకసారి. బాగుండే, మంచిగా ఉండే, అంత సెక్యూరిటీ, బాగా సెక్యూరిటీ ఉండే, బాగుండే. అందుకే ఇప్పుడు వెళ్తాం మళ్ళీ 3 monthsకి పెడతారంటే అప్పుడు కంపల్సరీ వెళ్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఎలా అనిపిస్తుంది మరి అయోధ్య ప్రారంభోత్సవం అయితే ఉంది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. సో so it is good, and the after history again matlab we are going to Ayodhya, and we are praying for God, everything. So God blesses there for everyone, and all the best for endeavors. Jai Shri Ram. So we fight for Ayodhya Rama Mandir with so many years. So how you are feeling now? So now it is good, and because of Modi sir and everybody, so people of a lot of dreams is there to make Ayodhya and everything. So now the success is came for Indian people, and many Hindu people, and everyone wants to go for Ayodhya and celebrate there. They wish to see the God for Ram Mandir in Ayodhya. So people are so happy for that. If you got a chance to go to Ayodhya, so when you will go? So very shortly we are planning, many Indians and many Hinduism people are planning to go to visit to Ayodhya and see Ram Mandir how it is. So very soon everybody will go there and will see the God and Ram Mandir, and will celebrate in a bigger way. Jai Shri Ram.
జై శ్రీరామ్ అండి. ఒక కొడుకుగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తిని చూసి నేర్చుకోవాలి. ఒక భర్తగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తిని చూసే నేర్చుకోవాలి. ఒక అన్నగా ఎలా ఉండాలో కూడా రామచంద్రమూర్తినే చూసి నేర్చుకోవాలి. ఒక శిష్యుడిగా ఎలా ఉండాలో కూడా రామచంద్రమూర్తిని చూసే నేర్చుకోవాలి. అలాగే ఒక కార్యసాధకుడుగా, ఒక శూరుడుగా, ఒక ధీరుడుగా ఆపదలు వచ్చినప్పుడు ఎంతటి ధీరోదాత్తను ప్రదర్శించి ఆత్మ సంయమనాన్ని పాటించినటువంటి వాడై స్థిరమైనటువంటి చిత్తంతో, స్థిరమైనటువంటి సంకల్పంతో ఆపదలను ఏ విధంగా అధిగమించాలో ఒక సామాన్య మానవుడిగా ఆయన నడిచి చూపించినటువంటి ఆయన చరిత్రని చూసే మనం తెలుసుకోవాలి. అట్లా ఒక మనిషి, ఈ ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి, ఈ మానవుడు అనేటటువంటి వాడు జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మనకి బ్రతకడానికి ఏదైనా ఒక రోల్ మోడల్ ఒకటి కావాలి అంటే అది కేవలం రామచంద్రమూర్తి తప్ప అన్యము కాదు. మనం ఏ విధంగా మనిషి బతకాలనుకుంటున్నాడంటే రామచంద్రమూర్తిని చూసి నేర్చుకొని ఆ విధంగా బతికితే ప్రతి మనిషి జన్మ సార్థకం అవుతుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి గురించి ఏం చెప్పగలం? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో చూసారు కదా ఇలా మాటల్లో ఎంత అద్భుతంగా చెప్పారో. అంటే ఒక రాముడి గురించి, అయోధ్య గురించి మనం ఎన్నో వందల సంవత్సరాల నుంచి పోరాడితే కానీ రాంది ఇప్పుడు మన ఉన్న జనరేషన్లో 2024లో మోడీ గారి చేతుల మీద అంటే ప్రారంభోత్సవం అయితే కానుంది. మోడీ గారు కూడా చాలా దీనికోసం పోరాడారు. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు 2024లో అయితే ఇది వచ్చేసింది. అయితే మనం ఎన్నో పుస్తకాలు, ఎన్నో గ్రంథాలు, ఎన్నో చదువుంటాము. కానీ ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ 2024లో ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇది కూడా ఒక పెద్ద చరిత్రలలో నిలబడే సంఘటన ఇది. అయితే కాసేపట్లో మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభోత్సవం అయితే కానుంది. అయితే ఇక్కడ రామ ప్రాణప్రతిష్ఠ అయితే మోడీ చేతిలో మీద అయితే కానుంది. అలాగే ప్రతి ఊరిలో అంటే ఇండియా మొత్తం, ప్రతి భారతదేశం అంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో ప్రతి ఇంట్లో, ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసుకున్నా కానీ ర్యాలీలు కానివ్వండి, ఆ పూజలు కానివ్వండి, ఆ అన్నదానాలు కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్క సెలబ్రేషన్స్ ఒక పండగ. మనకు కొన్ని పండగల గురించి మాట్లాడుకుంటే కనుక మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ వారికి లేదా కేరళలో ఒక పండగ అలా ఉంటుంది. కానీ ఇదే అనేది మాత్రం ఓవరాల్ మొత్తం భారతదేశం మొత్తం పండగ. ఇదైతే చాలా పెద్ద పండగనైతే చెప్పుకోవచ్చు. ఇలాంటి చరిత్ర ఇంకా మనకి వస్తుందో రాదో కానీ ఇదైతే పెద్ద చరిత్ర అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి పోరాడితే రాంది కనుక ఇప్పుడు 2024లో అయితే వచ్చేసింది. సో అందరూ చాలా ఆనందంగా అయితే ఉన్నారు. అందరూ ఈ పూజ కోసం అయితే ఎదురు చూస్తూ అయితే ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360. కెమెరామన్ భిక్షపతితో ప్రశాంత్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.